సోదరులారా, ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఒక్కొక్క మతంలో ఎంతో మంది దేవుళ్ళు మనకు కనబడుతున్నారు. కొంతమంది వాళ్లకు మేకలు, కోళ్ళు, కొబ్బరికాయలు, పువ్వులు, అగరబత్తులు సమర్పించుకుంటున్నారు. వాళ్ళను ఆరాధిస్తున్నారు, వాళ్ళతో వేడుకుంటున్నారు, మంచి జరగాలని కోరుకుంటున్నారు. కానీ ఆలోచించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, మనిషి కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు మాత్రం పైకి చూసి, ఓ దేవా, మా కష్టాల్ని, మా సమస్యల్ని దూరం చెయ్యు దేవా అని వేడుకుంటున్నారు. ఇంతవరకు ఆరాధించినటువంటి వారందరినీ మర్చిపోయి పైవాడితో వేడుకుంటున్నారు. మరి ఆ పైవాడితో ముందే వేడుకోవచ్చు కదండి, కానీ అలా చెయ్యట్లేదు. ఇంకో ఉదాహరణ చూడండి. ఒక పేషెంట్ చాలా సీరియస్గా ఉన్నప్పుడు డాక్టర్ అప్పుడు ఏమంటాడంటే, చూడండి, నేను చేసే ప్రయత్నం చేస్తానండి, ఇక పైవాడి దయ అంటాడు. ఇలా ఎందుకు అంటున్నాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక పడవలో కొంతమంది ప్రయాణిస్తున్నారు. పడవ నడి సముద్రంలో మునుగుతుందనుకోండి. ఆ సందర్భంలో సైలాని బాబా, సాయి బాబా, షాదుల్లా బాబా మమ్మల్ని రక్షించండి అని ఎవ్వరిలా అనరు. ఈ భూమి మీద ఆరాధించబడుతున్నటువంటి వారి ఏ ఒక్కరి పేరు కూడా తీసుకోరు. ఎందుకంటే అందరి అంతరాత్మ సాక్ష్యమిస్తుంది, దేవుడు అనబడేవాడు ఇహలోకంలో కాదు పరలోకంలో ఉంటాడని అందరి అంతరాత్మ సాక్ష్యమిస్తుంది. కాబట్టి సాయిబాబా గారిని చూడండి, తన చూపుడు వేలును పైకి చూపిస్తూ సబ్కా మాలిక్ ఏక్ హై అని అన్నాడు. మరియు శ్రీరాముల వారు యుద్ధ రంగంలో వెనుక నుంచి బాణం తీసి బాణాన్ని వదిలే ముందు పైకి చూసి స్మరించి బాణాన్ని వదిలారు. అర్-రహ్మాను అలల్ అర్షి ఇస్తవా, ఆ కరుణామయుడైనటువంటి దైవం అర్ష్పై అంటే సప్త ఆకాశాలపై ఆసీనుడై ఉన్నాడు అని ఇస్లాం చెబుతుంది. మరియు యేసువారు ఏమన్నారంటే, మీ దేవుడు ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు అని అన్నారు. బాధకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది యొక్క విశ్వాసం ధార్మిక గ్రంథాలకు వ్యతిరేకంగా కనిపిస్తుంది. చాలామంది ముస్లింలు కూడా అల్లా హృదయంలో ఉన్నాడు, మక్కాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అనేటటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కానీ ఈ విశ్వాసం సరైనది కాదు, ఇస్లాంకు వ్యతిరేకమైనటువంటి విశ్వాసమే. ఓ అల్లా, మా అందరికీ సరైనటువంటి విశ్వాసాన్ని ప్రసాదించు. ఆమీన్.